ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదని. వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? డెఫినెట్‌లీ చేయొచ్చండి. అసలు అస్ ఇన్వెస్టర్ సైకాలజీ ఎట్లా అయిపోయిందంటే, ఈ బాగా పెరిగిన తర్వాతనే ఇన్వెస్ట్ చేస్తాం అంటారు. హ్మ్. అసలు అదేం సైకాలజీ అండి? సిల్వర్ కూడా 4,00,000 దగ్గరే 3,00,000 నుంచే చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. హ్మ్. అసలు 70,000 ఉన్నది, ₹1,00,000 ఉన్నది ఎవ్వరు పట్టించుకోలేదు దాన్ని. ఎప్పుడైతే అది 3,00,000 అయిందో అప్పుడే మాక్సిమం ఇంకా వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ ఇంకా జరిగాయి. పైకెళ్ళిపోతుందనే చేశారు. అలానే గోల్డ్‌లో కూడా ₹1,00,000 మేము ఉన్నప్పుడు కొనండి అంటే ఎవ్వరు కొనలేదు. సో, అది ఎప్పుడైతే 1,50,000 అయిందో, 1,60,000 అయిపోయిందో అక్కడ ఇన్వెస్ట్ చేశారు. అలానే స్టాక్ మార్కెట్స్‌లు కూడా ఇప్పుడు హ్మ్. చాలా తక్కువకున్నాయి కదండీ! ఎప్పటి నుంచి 2 ఇయర్స్ నుంచి చాలా లోయెస్ట్ ప్రైస్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. అంటే ఎప్పుడైనా మనం అసెట్స్ కొనేటప్పుడు ఏవైతే లోయెస్ట్‌లో ఉన్నాయో అవి కొనుక్కోవాలండి. ఓకే. హైలో ఉంటే కొంటున్నాం మనం. ఇప్పుడు మేము ఎంత చెప్పినా ఇప్పుడు చాలా తక్కువకి మనకి మార్కెట్‌లో ఎక్కువ యూనిట్స్ వస్తున్నాయి. మంచి వాల్యుబుల్ స్టాక్స్ చాలా తక్కువకున్నాయి. ఎవరైనా కొంటున్నారా అండి? కొట్టలేదు. సో, వాల్యూ లేదనుకుంటున్నాను. మళ్ళీ చూడండి మార్కెట్ ఫుల్ మళ్ళీ ఆల్ టైమ్ హై అవుతది కదా! హ్మ్. అక్కడ కొంటారు. 20 ఆగి చూసి, చూసి, చూసి వెయిట్ చేసి, వెయిట్ చేసి, వెయిట్ చేసి అమ్మో! అందరూ కొంటున్నారే! హ్మ్. మనం హ్మ్. మిస్ అయిపోతామని ఎప్పుడు కొంటున్నారు మీరు? ఆల్ టైమ్ హై దగ్గర హైయే. కొంటున్నారు. ఆల్ టైమ్ హైలో కొనిన తర్వాత అది మళ్ళీ కిందకొస్తుంది. ఆబ్వియస్‌లీ. సో, ఇప్పుడు మీరు ఇంకెప్పుడు వెల్త్ క్రియేట్ చేస్తారు? సో, వెల్త్‌ని క్రియేట్ చేయాలి అంటే ఏ అసెట్ క్లాస్ అయితే మనకి తక్కువకి దొరుకుతుందో, హ్మ్. వాల్యూకి దొరుకుతుందో భయపడకుండా ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే వెల్త్‌ని క్రియేట్ చేస్తారు. హ్మ్. మీరు మొత్తం అంతా పైకి వెళ్ళిన తర్వాత అదంతా అందరూ బై చేసిన తర్వాత ఆ ఆల్ టైమ్ హైలో బై చేస్తూ ఉన్నారండి.